ఓం నమ శివాయ. కార్తీక పురాణం 16వ అధ్యాయం. స్తంభదీప ప్రశంస. వశిష్ఠుడు చెబుతున్నాడు, ఓ రాజా, కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము. ఆ మాసమందు స్నాన దాన వ్రతాదులను చేయుట, సాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యము. ఎవరు కార్తీక మాసమందు తమకు శక్తి ఉన్నా దానము చేయరో అట్టివారు రౌరవాది నరక బాధలు పొందుదురు. ఈ నెల దినములు తాంబూల దానము చేయువారు చక్రవర్తిగా పుట్టుదురు. ఆ విధముగానే నెల రోజులలో ఏ ఒక్కరో విడవకుండా తులసి కోట వద్ద కానీ భగవంతుని సన్నిధిని కానీ దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించుటయే కాక వైకుంఠ ప్రాప్తి కలుగును. కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించి భగవంతుని సన్నిధి యందు ధూప దీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు నారికేల ఫలదానము చేసిన ఎడల చిరకాలము నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానము కలుగును. సంతానము ఉన్నవారు చేసినచో సంతాన నష్టము జరగదు. పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉందురు. ఈ మాసంలో ధ్వజస్తంభమునందు ఆకాశదీపం ఉంచిన వారు వైకుంఠమున సకుల భోగములు అనుభవింతురు. కార్తీక మాసమంతయు ఆకాశదీపము గాని స్తంభదీపము గాని ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకల ఐశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందదాయకమగును. ఆకాశదీపం పెట్టువారు శాలిధాన్యం గాని నువ్వులు గాని ప్రమిద అడుగున పోసి దీపం ఉంచవలేను. దీపం పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టని వారును లేక దీపం పెట్టువారిని పరిహాసమాడువారును చుంచు జన్మ మెత్తుదురు. ఇందులో ఒక కథ కలదు, చెను వినుము. దీపస్తంభము విప్రుడగుట. ఋషులలో అగ్రగణుడు పేరొందిన మతంగ మహాముని ఒకచోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యము పూజలు చేయుచుండెను. కార్తీక మాసంలో ఆ ఆశ్రమము చుట్టుపక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయుచుండరు. వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపము వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళుచుండేటి వారు. ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూచి, ఓ సిద్ధులారా, కార్తీక మాసంలో హరిహరాదులు ప్రీతి కొరకు స్తంభదీపము ఉంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనందరికీ తెలిసిన విషయమే కదా. రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి. హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభము పాతి దానిపై దీపమును పెట్టుదము. కావున మనందరము అడవికి వెళ్ళి నిడుపాటి స్తంభము తోడుకొని వత్తుము రెండు అని పలుకగా అందరూ పరమానంద భరితులై అడవికి వెళ్ళి చిలువలు పలువలు లేని ఒక చెట్టును మొదలంట నరికి దానిని తీసుకువచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతిరి. దానిముంచి శాలిధాన్యం ఉంచి ఆవునెత్తితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందులో వత్తి వేసి దీపం వెలిగించి పిమ్మట వారందరూ కూర్చుండి పురాణ పట్టణము చేయుచుండగా పెలపెలమను శబ్దం వినిపించి అటు చూడగా వారు పాత్ర స్తంభము ముక్కులై పడి దీపము ఆరిపోయి చెల్లా చెదిరే పడి ఉండరు. ఆ దృశ్యం చూచి వారందరూ ఆశ్చర్యంతో నిలబడి ఉండరు. అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటకు వచ్చును. వారు అతన్ని చూచి, ఓయి, నీవెవడవు? నీవి స్తంభం నుండి ఎలా వచ్చితివి? నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించిరి. అంతా ఆ పురుషుడు వారందరకు నమస్కరించి, పుణ్యాత్ములారా, నేను క్రిందటి జన్మయందు బ్రాహ్మణుడను, ఒక జమీందారుడను. నా పేరు ధనలోభుడు. నాకు చాలా ఐశ్వర్యం ఉండుటచే మదాంధ్రుడనై న్యాయాన్యాయ విచక్షణలు లేక ప్రవర్తించితిని. దుర్బుద్ధులు అలవాడుటచే వేదములు చదవక శ్రీహరిని పూజింపక దాన ధర్మాలు చేయక మెలిగితిని. నేను నా పరివారంతో కూర్చుండి ఉన్న సమయమున ఏ విప్రుడైనా వచ్చి నన్ను ఆశ్రయించి నన్ను అతనిచే నా కాలు కడిగించి ఆ నీళ్లు నెత్తి మీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపుచుండేవాడును. నేను ఉన్నతాసనపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండుడని చెప్పేవాడను. స్త్రీలను పసిపిల్లను హీనముగా చూచుచుండేవాడును. అందరూ నా చేష్టలకు భయపడేవారు కానీ నన్నెవరూ మందలింపకపోయిరి. నేను చేయు పాపకార్యములకు హద్దు లేకపోయేది. దాన ధర్మములు ఎట్టివో నాకు తెలియవు. ఇంత దుర్మార్గుడనై పాపినై అవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి 1,00,000 జన్మల యందు కుక్కనై, 10,000 జన్మలు కాకినై, 5,000 జన్మలు తొండనై, 5,000 జన్మలు పేడ పురుగునై, తర్వాత వృక్ష జన్మమెత్తి కీకారణ్యమందుండి కూడా నేను చేసిన పాపములను పోగొట్టుకొనలేకపోతుంది. ఇన్నాళ్లకు మీ దయ వలన స్తంభముగానున్న నేను నరరూపమెత్తి జన్మాంతర జ్ఞానినెతిని. నా కర్మలన్నయూ మీకు తెలియజేస్తుంది. నన్ను మన్నింపుడని వేడుకొనను. ఆ మాటలు ఆలకించిన ముళ్ళందరూ సమితాశ్చర్యం ఉంది. ఆహా, కార్తీక మాస మహిమ ఎంత గొప్పది! అదీనుగాక కార్తీక శుద్ధ పౌర్ణమ మహిమ వర్ణింప శక్యము కాదు. కర్రలు రాళ్ళు స్తంభములు కూడా మన కండ్ల ఎదుట ముక్తి పొందించును. వీటన్నిటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశదీపం ఉంచిన మనుజునకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును. అందువలననే ఈ స్తంభమునకు ముక్తి కలిగినని మునులు అనుకొనుచుండగా ఆ పురుషుడు ఆ మాట ఆలకించి, మునిపుంగవులారా, నా ముక్తి కలుగు మార్గం ఏదైనా కలదా? ఈ జగంబున నెల్లరకు నెట్ల కర్మబంధం కలుగును, అది నశించుటెట్లు?
నా ఈ సంశయము బాపుడని ప్రార్థించడం. అక్కడున్న మునీశ్వరులందరూ తమలో ఒకడగు ఆంగిరస మునితో, స్వామి, మీరే అతని సంశయమును తీర్చగల సమర్థులు, కాన వివరించుడని కోరిరి. అంత అంగీసరిడిట్లు చెప్పుచున్నాడు. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్య మందలి షోడశాధ్యాయము 16వ రోజు పారాయణము సమాప్తము. ఓం నమః శివాయ.